ఆ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటుందా? డీసీసీ అధ్యక్షుల విషయంలో పార్టీ నాయకత్వం పెట్టిన రూల్స్ పక్కాగా ఫాలో అయితే చివరికి అభ్యర్థులు కూడా దొరకరా? కొండనాలకు మందయ్యబోతే ఉన్ననాలకు ఊడే పరిస్థితి వచ్చిందా? ఏంటా రూల్స్? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వింత పరిస్థితి ఎదురవుతోందట. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కత్తి మీద సాముల అన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఆ పరిస్థితి ఉంది? అక్కడి రాజకీయ రంగులు ఎలా ఉన్నాయో ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయాలు ఒక్కసారిగా హిటెక్కాయి. ప్రతి నియోజకవర్గంలో ఆ పార్టీకి కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవుల ఎంపిక కొత్త తలనొప్పిగా మారనుందట. మంచిర్యాల జిల్లాలో 29 మంది, నిర్మల్ జిల్లాలో 17 మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 32 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 12 మంది డీసీసీ అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధికార పార్టీలో డీసీసీ పదవి గతంలో ఎన్నడూ లేనంతగా పోటీ పెరిగిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు సైతం రంగప్రవేశం చేశారు. ఎవరికి వారు తమ వర్గానికి చెందిన నాయకుడికి అధ్యక్ష పదవి ఇచ్చేందుకు పట్టు బిగిస్తున్నారు. ఇటీవల అన్ని జిల్లాల్లో ఏఐసీసీ అబ్జర్వర్లు కమిటీలు పర్యటించాయి. 3 రోజుల పాటు స్థానికంగా ఉండి పార్టీకి చెందిన ముఖ్య నాయకుల అభిప్రాయాలు సేకరించడంతో పాటు డీసీసీ రేసులో ఉన్న నాయకులను ప్రత్యక్షంగా కలిసి వారితో మాట్లాడారు. ఈ మేరకు కొన్ని పేర్లను ఫైనల్ చేసి సీల్డ్ కవర్లలో ఏఐసీసీకి అందజేయనున్నారు. దీంతో డీసీసీ పదవులు ఎవరిని వరిస్తాయన్నది కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం జిల్లాల పార్టీ అధ్యక్ష పదవుల కోసం దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. పార్టీ సీనియర్లు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారు సైతం మాకో పదవి అంటూ లైన్లోకి వచ్చేశారు. డబ్బు, పార్టీలో పరపతి ఉన్నవాళ్లంతా దిగిపోవడం వరకు బాగానే ఉంది. కానీ అధిష్టానం పేల్చిన బాంబు దెబ్బకు వాళ్ల మైండ్స్ బ్లాంక్ అయిపోయాయట. పార్టీ కోసం 5 ఏళ్ల పాటు పనిచేసిన వారు, అందులో కూడా సీనియారిటీ ఉన్నవాళ్లు పదవులకు అర్హులంటూ రూల్ పెట్టడం చాలా మందికి మింగుడు పడడం లేదు. అలాగే ఎమ్మెల్యేల బంధువులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా నో ఛాన్స్ అట. ఈ రూల్స్ చూస్తేనే మతిపోతోందని అంటున్నారు పార్టీ లీడర్స్. ఈ ప్రకారమే ముందుకు వెళితే కొన్ని చోట్ల సాధారణ క్యాడర్ తప్ప లీడర్లు దొరకరని పార్టీ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. అదే సమయంలో మరో చర్చ కూడా నడుస్తోంది. గత బీఆర్ఎస్ పాలనా కాలంలో కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతలంతా బీఆర్ఎస్ లేదా బీజేపీ అంటూ జంప్ అయిపోయారని, అలాంటి వాళ్లంతా కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే కండువా మార్చేసి తామే కాంగ్రెస్ పార్టీకి పునాది రాళ్లు వేశామంటూ బిల్డప్ ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చిన వాళ్లంతా మేమే జిల్లా కింగులమంటూ బడాయికి పోతున్నారని, అలాంటి వాళ్లకు మాత్రం ఈ రూల్స్ చెక్ పెట్టినట్టయిందని మాట్లాడుకుంటున్నారు. కొందరిని కట్టడి చేయడానికి నిబంధనలు బాగానే అనిపిస్తున్నా ఖచ్చితంగా అమలు చేస్తే మాత్రం నాయకులు దొరకరని, వీటి వల్ల పార్టీకి నష్టం తప్ప లాభం ఉండబోదంటూ తమ పొలిటికల్ గాడ్ ఫాదర్స్ ద్వారా పెద్దలకు సందేశాలు పంపుతున్నారట కొందరు. నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో కొందరు నేతలు పదవులపై ఆశ పెట్టుకున్నారు. అలాంటి వాళ్లు మాకు లైన్ క్లియర్ అనుకుంటున్న టైంలో అధిష్టానం పెట్టిన రూల్స్ సెట్ అవ్వక ఉల్టా ప్రచారం మొదలు పెట్టేశారట. ఇప్పటికే ఉన్న 3 జిల్లాలు డీసీసీ అధ్యక్షుల మీద ఆయా నియోజకవర్గాల నాయకులకు సదభిప్రాయం లేకపోవడం, ఎవరికి వారు మేమున్నామంటూ తెరమీదికి రావడంతో గందరగోళం పెరుగుతోందని అంటున్నారు. అన్ని జిల్లాల నుంచి సీనియర్లతో పాటు జూనియర్లు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆశావహుల జాబితాను వడపోసిన తర్వాత 5 ఏళ్ల సీనియారిటీ ఉన్న నాయకుల్ని వెతుక్కోవాల్సిందేనన్న చర్చ తెరమీదికి వస్తోంది. ఈ రూల్స్ అంటే గిట్టని సీనియర్ లీడర్స్ మాత్రం తమ చేతికి మట్టంటకుండా సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. 5 ఏళ్లు రూల్ ప్రకారం చివరికి ఎంతమంది మిగులుతారో, ఎవరు తెరపైకొస్తారో చూడాలి.